సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. నేటి దినము జనవరి 10. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు శారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. యెషయా గ్రంథము 35, 1, 2. ప్రభు తన సంతోషమును ఎంత సామాన్యముగాను ఎంత సౌందర్యముగాను క్లుప్తపరిచి ఉన్నాడో చూడుడి. ఒక మనుషుని అవిధేయత ద్వారా పాపము ఈ లోనికి ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకొని వచ్చును. ఆ శాపము వలన ముండ్లు, గచ్చపొదలు, నిష్ఫల స్థితి, నిరాశ ప్రతి చోట కనిపించుచున్నవి. తన విద్యా పురోగమను సంస్కృతి మీద ఆధారపడి మానవుడేమి చేయజూచినను అది కేవలము ముండ్లు, గచ్చపొదలు, ఎడారి ఇసుకగా మాత్రమే మిగిలిపోను. ప్రతి గృహమునందును ముండ్లు, గచ్చపొదలు గలవు. ఏ మనుషుని ద్వారా కూడా మార్చబడుటకు గాని మెరుగు చేయబడుటకు గాని వీలు గాని నిష్ఫలమైన ఎడారిగానే నీ జీవితం ఉన్నది. అయితే దేవుడేమి చెప్పుచున్నాడో చూడుము. అడవి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. దేవుని కృప వలన కలుగు అద్భుతమిదియే. మన జీవితములు గొడ్డుబారినవిగాను నిష్ఫలములుగాను అగుటకు కారణమైన పాపమును క్షమించడం మాత్రమే గాక, ఆయన తన ప్రేమ ద్వారా ఆ నిష్ఫల జీవితమును, ఎండిన జీవితమును కస్తూరి వనముగా చేయుట కిష్టపడుచున్నాడు.